బోట్ 141 ఇయర్ బడ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే ఆల్రెడీ తీసుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకటైతే ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం గైస్. వీడియోని అయితే హెండ్ వర్క్ అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. యాక్చువల్ గా ఈ వీడియోని అయితే నేనైతే చేయొద్దు అని అనుకున్నాను. ఆల్మోస్ట్ అయితే ఈ బడ్స్ అయితే తీసుకుని అయితే నేను 1.5 నుంచి 2 years వరకు అయితే అవుతుంది గైస్. ఆల్మోస్ట్ ఈ బడ్స్ తీసుకొని కూడా నేను బడ్స్ తీసుకున్నప్పుడు అయితే ఒక వీడియోని అయితే చేసి ఉండే. ఆ వీడియో కింద అయితే దాదాపు అయితే డైలీ 1 కామెంట్ అయితే నేనైతే చూస్తూనే ఉన్నాను. అంటే ఏదో ఒక ప్రాబ్లం తోటి అయితే ఒక కామెంట్ అయితే పెడుతూ ఉన్నారు. మన ఛానల్ యొక్క ఎనాలిసిస్ లో కూడా చెక్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన వ్యూవర్స్ ఉంటారు కదా, మన 5500 ఫ్యామిలీ మెంబర్స్ లలో ఎక్కువ కూడా బోట్ ఇయర్ బడ్స్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నారంట. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది దీని మీద. కాబట్టి మీ అందరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక నేను కూడా చేయాల్సింది కదా ఖచ్చితంగా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఈ బోట్ 141 సిరీస్ యొక్క ఇయర్ బడ్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ అయితే 2023 జనవరి ఆ టైంలో అయితే తీసుకున్నాను గైస్. అప్పటి నుంచి అయితే నేనైతే ఒక మాక్సిమం ఒక 1 year వరకు అయితే వాడొచ్చు. తర్వాతకి అయితే నేనైతే వాడలేదు. ఎందుకు వాళ్ళేదో ప్రతి ఒక్కటైతే ఇప్పుడు రీజన్స్ అన్ని అయితే చెప్తాను. అయితే కంప్లీట్లీ జెన్యూన్ రివ్యూ గైస్. మళ్ళీ దీని ఒక ప్రమోషన్ వీడియో అలాంటిది కూడా ఏదైతే కాదు, కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ తోటి అయితే చెప్తున్నాను. ఆల్మోస్ట్ అయితే 2 years నుంచి దీన్ని అయితే భరించాం కాబట్టి దీని యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మనం అయితే ఇప్పుడైతే షేర్ చేసుకుందాం. అది కూడా జెన్యూన్ రివ్యూ అయితే షేర్ చేసుకుందాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బోట్ ఇయర్ బడ్స్ 141 సిరీస్ యొక్క ఫ్యూచర్స్ చూసుకుందాం. ఫస్ట్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.1 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ టోటల్ గా బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే మనకైతే ఈ కేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ వెయిట్ వచ్చేసి 100 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ వాటర్ ప్రొటెక్షన్ వచ్చేసి గైస్ IPX4 వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇదైతే మనకు బటన్స్ తోటి అయితే రావట్లేదు, ఇది ఓన్లీ టచ్ కంట్రోల్ మెథడ్ తోటి అయితే మనకు ఈ బడ్స్ అయితే వస్తాయి. బ్లూటూత్ రేంజ్ వచ్చేసి గైస్ ఆల్మోస్ట్ అయితే 10 meters అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ తోటి యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ అయితే దీని యొక్క ఫ్యూచర్స్. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. మేజర్ గా మనకు కావాల్సింది కూడా ఈ ప్రోస్ కాన్సే కాబట్టి ఇప్పుడైతే వాటి గురించి అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గైస్ సైజ్ వచ్చేసి ఏంటంటే, ఇదైతే కొంచెం చిన్న సైజ్ లో రావడం వల్ల ఏంటంటే ఈజీగా అయితే మనం అయితే క్యారీ చేసుకోవచ్చు. మన పాకెట్ లో పెట్టుకుని ఎటు అంటే అటైతే మనం అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇది పెద్ద పాయింట్ ఏం కాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ సైజ్ లో అయితే ఉంది కాబట్టి ఇది ప్రోస్ లో అయితే కన్వర్ట్ అయితే చేసుకున్నాను ఈ పాయింట్ వచ్చేసి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి గైస్ ఛార్జింగ్ టైప్. దీనికి వచ్చేసి ఛార్జింగ్ టైప్ ఏంటంటే సి టైప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని ఇయర్ బడ్స్ వచ్చేసి ఏంటంటే ఈ టైప్ కాకుండా ఇంకా కొన్ని వేరే పోర్ట్స్ తోటి అయితే ఇస్తూ ఉంటారు. కాకుండా ఇదైతే సి టైప్ తోటి అయితే రావడం అయితే జరిగింది. సి టైప్ తోటి రావడం వల్ల ఏంటంటే కొంత అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడైతే మనం అయితే యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క మొబైల్ కూడా సి టైప్ తోటే ఉంటుంది. మనకు ఈ ఛార్జర్ కేబుల్ ఎక్కడన్నా మిస్ అయినా సరే మనం ఫోన్ ఛార్జర్ ఉంటుంది, దాంతో అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు గైస్. థర్డ్ పాయింట్ సౌండ్ సిస్టమ్. మరి ఎక్కువ అని ఏం చెప్పలేం, మరి తక్కువ అని కూడా ఏం చెప్పలేం. ఓకే, అంటే మన యూసేజ్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. నేను యూజ్ చేసే ప్రకారం సౌండ్ సిస్టమ్ అయితే ఓకే, పర్లేదు గైస్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కనెక్టివిటీ గైస్. కనెక్టివిటీ వచ్చేసి చాలా అంటే చాలా బెటర్ ఉంది. ఫస్ట్ అయితే ఒక నేను 3-5 మొబైల్స్ వరకు అయితే కనెక్ట్ అయితే చేసి చూసాను. విత్ ఇన్ సెకండ్స్ లో అయితే మనకైతే ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. కొన్ని బడ్స్ ఏంటంటే కనెక్ట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది గైస్. ఆల్మోస్ట్ ఒక 5 minutes 10 minutes వరకు కూడా పడుతుంది. ఇది జస్ట్ ఒక 1 minute 30 seconds లో ఆ విధంగా అయితే ఈజీగా అయితే మనకైతే కనెక్ట్ అయితే అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ గైస్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎస్పెషల్లీ నాకు జరిగిన ఇష్యూస్ లలో అయితే ఇదైతే చాలా 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 యూస్ఫుల్ అయింది. అదేంటిదంటే ఇప్పటి వరకు అయితే మనకైతే దీని మీద అయితే రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. నేనైతే తీసుకున్న తర్వాత ఒక 6 months ఏమో అయితే నాకైతే కంటిన్యూస్ గా మంచిగా వర్క్ అయింది. తర్వాతకి ఏమైందో తెలియదు, ఓన్లీ వన్ సైడ్ అనేది వాయిస్ అనేది వచ్చింది అండ్ ఇంకొక సైడ్ అనేది వర్క్ కాలేదు. ఇక్కడ బోటుకు సంబంధించిన కేర్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాను గైస్. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే ఇది వర్క్ చేస్తలేదని ఇది అండ్ దీని బిల్ కూడా 2 అయితే వాళ్ళకైతే చూపిస్తే వాళ్ళైతే ఒక 5 minutes అయితే చూశారు. చూసి అయితే మన బిల్ కాపీ అనేది తీసుకొని ఓకే మీకైతే రీప్లేస్మెంట్ 1 year ఉంది కదా, కొత్తది అయితే పంపిస్తారు అని అయితే చెప్పారు. ఆల్మోస్ట్ అయితే ఒక 1 week ఏమో టైం పట్టింది. 1 week తర్వాత నాకైతే కొత్త బడ్స్ అనేది ఇంటికి తీసుకొచ్చి అయితే బోట్ కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చారు. ఇదంటే నాకైతే చాలా 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 నచ్చింది వీళ్ళ సర్వీస్ విషయంలో. ఒకవేళ మీరైతే ఈ బోట్ ఇయర్ బడ్స్ అనేది తీసుకొని 1 year కాకపోతే మాత్రం మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ మీకు ఏమైనా రీప్లేస్మెంట్ చాయిస్ ఉంటే మాత్రం 100% అయితే వాళ్ళైతే రీప్లేస్మెంట్ అయితే చేసిస్తారు. ఖచ్చితంగా అయితే మీరైతే ఒకవేళ వర్క్ కాకపోతే ఖచ్చితంగా మీరైతే సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోండి గైస్. ప్రోస్ విషయంలో అయితే ఈ అయితే కనిపించినాయి మేజర్ గా ఈ 5 points. ఓకే, ఇప్పుడైతే మనం అయితే కాన్స్ గురించి మాట్లాడుకుందాం. మేజర్ గా ప్రోస్ కంటే కాన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ వచ్చేసి ఛార్జింగ్ ఇండికేషన్స్ గైస్. లైట్స్ ద్వారా అయితే మనకైతే ఛార్జింగ్ ఇండికేషన్స్ అయితే ఇస్తున్నారు. నెంబర్స్ ప్రకారం అయితే మనకు ఛార్జింగ్ ఇండికేషన్స్ ఇస్తే బాగుండు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఇప్పుడు లైట్స్ ద్వారా ఇవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు 1 light అనేది బ్లింక్ అయింది అనుకోండి, ఛార్జింగ్ ఎంత ఉందో కానీ అప్రాక్సిమేట్లీ మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం.
10 ఉందా, 20 ఉందా, 30 ఉందా, మనమైతే క్యాలిక్యులేట్ అయితే చేసుకోలేం. అదే నెంబర్స్ ప్రకారం ఇచ్చారనుకోండి మనకైతే సింపుల్ గా ఐడెంటిఫై అవుతుంది, మనమైతే ఛార్జ్ అయితే చేసుకుంటాం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి గైస్, ఈ డిజైన్ వచ్చేసి బాక్స్ టైప్ ఉండడం వల్ల ఏంటంటే మనకైతే హెయిర్ లో పెట్టుకునేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గైస్. హాఫ్ అన్ అవర్ ఆ విధంగా వీడియోస్, మూవీస్ ఏమైనా చూసినా ఓకే, కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీరైతే అస్సలు భరించలేనంత పెయిన్ అయితే మీకైతే మీ హెయిర్ లో పుడుతుంది. కానీ జస్ట్ నేను ఒక 1 year వరకు ఏదో అట్లా నడిపించాను. అప్పటి నుంచి అయితే నేనైతే మళ్ళీ వీటైతే జోలికి కూడా పోలేదు. నాకు హియర్స్ అనేది చాలా పెయిన్ అవుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 1 year నుంచి అయితే నేనైతే వాడట్లేను కంప్లీట్ గా. ఇప్పుడు వీడియో కోసం కూడా ఇది ఎక్కడుందా అని సెర్చ్ చేయడానికి నాకైతే ఒక 1/2 గంట సేపు అయితే టైం పట్టింది ఎక్కడుందో సెర్చ్ చేయడానికి. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి గైస్, ఇది అయితే మేజర్ ఇష్యూస్ గైస్. ఇప్పుడైతే చాలా మంది అయితే దీన్ని అయితే ఫేస్ చేస్తున్నారు ఈ బడ్స్ వల్ల. ఈ రోజులు ఏంటంటే మంచిగా వర్క్ అవుతున్నాయి, తర్వాతకి ఏంటంటే వన్ సైడ్ అనేది వస్తుంది, ఇంకో సైడ్ అనేది బంద్ అవుతుంది ఆటోమేటిక్ గా. నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నేనైతే సర్వీస్ సెంటర్ లోకి వెళ్ళేసి దీని అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకున్నాను. సో అదే విధంగా నా ప్రాబ్లం వస్తే ఆ వీడియో నేనైతే ఐకార్డ్స్ లో అండ్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఒకసారి అయితే ఆ వీడియోని అయితే చూడండి. అందులో అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి గైస్, నాన్ స్టాప్ 6 hours ప్లే బ్యాక్ అనేది మనకు వస్తుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తారు. మాక్సిమం ఒక 3 hours లేదా అంతకు మించి 3.5 hours అంతే తప్ప అనేది అస్సలే రాదు కంటిన్యూస్ గా యూజ్ చేస్తే. ఎవరన్నా బోట్ 141 సిరీస్ యొక్క ఇయర్ బడ్స్ ఎవరన్నా కొనాలనుకుంటే మాత్రం మేజర్ గా ఈ పాయింట్స్ అనేది గుర్తుంచుకోండి. అండ్ ప్రోస్ ని, కాన్స్ ని ప్రతి ఒక్కటి అయితే మైండ్ లో ఉంచుకొని మీరైతే దీని అయితే బై అయితే చేసుకోండి గైస్. నా నుండి అయితే మీకైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వస్తే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త కూడా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటాను గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.